పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పళ్ళు రాలగొడతా. ఇది ఎవరిని అంటున్నానంటే మా హస్బెండ్ సెట్ చుట్టాలో ఒక అబ్బాయి అనమాట. వాడు 8th క్లాసో 9th క్లాసో ఉండుంటాడు ఇప్పుడు. వీడు ఫ్యామిలీ ఫంక్షన్లో ఈమె ఇలా వంట చేస్తుంది, గరిటె ఇలా తిప్పిద్ది, మూతి ఇలా తిప్పిద్ది, బాడీ ఇలా తిప్పిద్ది అని చెప్పి ఇమిటేట్ చేస్తున్నాడంట. పోనీలే చిన్నపిల్లోడు కదా అని వదిలేద్దాం అనుకుంటే, ఒక మనిషిలో నువ్వు లోపాలు వెతికి ఇమిటేట్ చేసేంత ఉందంటే నువ్వేం చిన్నపిల్లోడివి కాదు. నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు ఇప్పుడు. అరే బచ్చా, నేను నీలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పే టీచర్నిరా, నువ్వే నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? చేసేంత ఉందా నీకు? నాకు పెళ్ళై 2 years అయింది కానీ నీ మొహం నేను ఎప్పుడు చూడలేదు అసలు. ఈసారి కలిసినప్పుడు గట్టిగా హాయ్ చెప్తాలే నీకు. నువ్వు ఇలాంటి వాటిల్లో కాదురా. మీ ఫ్యామిలీలో వయసుకు మించి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత వయసు వచ్చినా బుద్ధి లేకుండా పక్కనోళ్ళ సంసారాల్లో పుల్లలు పెట్టేటోళ్ళు ఉన్నారు. పక్కనోళ్ళ డబ్బు నొక్కేసి మేము బాగా సంపాదించడానికి పోజు కొట్టేటోళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వెతుకురా నువ్వు తప్పులు. నా గురించి నీకు తెలియదు అనుకుంటా, నన్ను ఎప్పుడు కలవలేదు కదా. ఈసారి కలిసినప్పుడు తెలిసేటట్టు చేస్తానులే. పిచ్చి పిచ్చి డ్రామాలు చేసినావు అనుకో. అయినా నువ్వు జోక్స్ చేసేటప్పుడు పక్కనున్న గాడిదలు ఏం చేస్తున్నారా? మినిమం కామన్ సెన్స్ లేదా? ఒక అమ్మాయి గురించి ఎలా మాట్లాడాలో మీ అమ్మ వాళ్ళు నేర్పించలేదా నీకు? ఈ వయసులో నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే తర్వాత అమ్మాయిలతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అసలు? సరే కమెంట్స్ చేసావు కానీ కనీసం ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలుసా నీకు యూట్యూబ్లో? ఒకవేళ చేసుకుని ఉంటే తొందరగా అన్సబ్స్క్రైబ్ చేసుకో. పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఒళ్ళు పగలగొడతాయి ఏమనుకున్నావో అని అనుకున్నావా? అనను. నువ్వు చాలా చిన్న పిల్లోడు, ఇంకా 8th క్లాసే కదా. చాలా చదవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ స్కూల్కి వెళ్ళి అన్నీ నేర్చుకున్నానా, ఆ తర్వాత అమ్మాయిల గురించి మాట్లాడుతూ కానీ, ఓకేనా?